హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ఇంటిగ్రేషన్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ 2B నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ VSQs 2 మార్క్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్, మనం ప్రీవియస్ వీడియోస్ లో LAQs డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రిడక్షన్ ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నౌ వి ఆర్ గోయింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో VSQs 2 మార్క్స్ వినానా. ఇంటిగ్రేషన్ నుంచి మనకు సో 2 VSQs వస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనకు 2 మార్క్స్ని 2 క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాను. సో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా 1 by 1. ఓకేనా? పుష్పరాజ్ వింటారు కదా, లాస్ట్ వరకు చూడాలి. రైట్, గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x సైన్ బ్రాకెట్ ఆఫ్ x² + 1 ఇంటూ dx కామా x is the belongs to real number. సో డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలనేది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? రైట్ నాన్న. సో గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ స్టెప్ ఏం రాయాలంటే గివెన్ ఇంటిగ్రల్ రాసుకోవాలి. గివెన్ ఇంటిగ్రల్ ఈస్ అంటే క్వశ్చన్ని కాపీ చేసుకోమంటున్నాను. గివెన్ ఇంటిగ్రల్ ఈస్ సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x సైన్ బ్రాకెట్ ఆఫ్ x² + 1 ఇంటూ dx. రైట్ నాన్న. సో ఇక్కడ నుంచి ఏం చేయాలన్నది హైలైట్ అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ సైన్లో ఫంక్షన్ ఉంది x² + 1. సో దీనికి మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? 2x వస్తాయి కదా. రైట్. సో నేను ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తున్నాను. లెట్ us కన్సిడర్ హియర్ ఇస్ a x² + 1 ఈజ్ ఈక్వల్ టు t వేరియబుల్ తీసుకుంటున్నాం. ఓకేనా? t వేరియబుల్ తీసుకుంటున్నాం. సో నౌ డిఫరెన్షియేటింగ్ చేయాలన్నా ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేసేటప్పుడు డిఫరెన్షియేషన్ పక్కా చేయాలి, ఎందుకంటే dxని చేంజ్ చేయాలి మనం. సో ఇక్కడ 2x అండ్ dx బదులు మనం చేంజ్ అయితే చూడండి. రైట్. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x నాన్న. ఓకేనా? సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తున్నాను అంటే మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. d/dx ఆఫ్ x² + 1 ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ t నాన్న. ఓకేనా? సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ అన్నట్టు. ఓకేనా? ఈ ఫంక్షన్కి సో డిఫరెన్షియేషన్ చేస్తాం అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఏమొస్తుంది? 2x ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద 1 0 కాన్స్టెంట్కి 0 అవుతుంది. రైట్. సో చూడండి, ఇక్కడ ఏమొస్తుంది? dt/dx, ఎందుకంటే డిఫరెంట్ ఫంక్షన్ ఉన్నప్పుడు సో dt/dx అవుతుంది. చూడండి, ఇక్కడ ఏమొస్తుంది నాన్న? 2x ఈజ్ ఈక్వల్ టు dt/dx. సో ఈ dx అటు పంపిస్తే ఏమొస్తుంది? 2 × dx ఈజ్ ఈక్వల్ టు dt. సో ఇది మనం బాక్స్లో మెన్షన్ చేసుకోండి. రైట్. చూడండి, ఇప్పుడు 2x అండ్ dxని బదులు ఏం రాయొచ్చు మనం? dt కింద కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్. సో మళ్ళీ క్వశ్చన్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో నౌ 2x సైన్ బ్రాకెట్ ఆఫ్ x² + 1 ఇంటూ dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్కి ఇంటిగ్రేషన్. చూడండి నాన్న, ఇక్కడ సైన్ ఉంది, సైన్కి సైన్. ఈ మొత్తాన్ని మనం ఏమనుకున్నాం? ఈ మొత్తానికి ఏమనుకున్నాం ఇక్కడ కండిషన్లో? టీ, అంటే ఇది మొత్తం టీ అన్నట్టు, అంటే సైన్ టీ ఇంటూ చూడండి ఇక్కడ 2x × dx. 2x × dx బదులు ఏం రాయొచ్చు మనం? 2x × dx బదులు ఏం రాయొచ్చు? dt రాసుకోవచ్చు. చూడండి, ఫంక్షన్ మొత్తం టీలా మార్చింది. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఫార్ములా గుర్తుంది కదా. రైట్. సో అప్లైయింగ్ ఫార్ములా హియర్ సిన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు -cos x ప్లస్ c. సో డియర్ స్టూడెంట్, ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలన్నా మీరు. ఓకేనా? ఈక్వల్కి ఈక్వల్ అన్న. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఏమొస్తుంది? -cos t ప్లస్ c. రైట్, అయిపోయింది. చూడండి, ఈక్వల్కి ఈక్వల్ -cos t. టీ బదులు మనం టీ బదులు మొత్తం చేంజ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో టీ ఉండకూడదు కాబట్టి ఆన్సర్లో. సో టీ బదులు ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? x² + 1 ప్లస్ c. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. వెరీ ఈజీ నాన్న ఇక్కడ. దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x సైన్ బ్రాకెట్ ఆఫ్ x² + 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు -cos బ్రాకెట్ ఆఫ్ x² + 1 ప్లస్ c. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, అర్థమైందా మీకు? రైట్. ఇక్కడ వరకు ఆన్సర్ రాయాలి. ఓకేనా నాన్న? సో ఇంకా క్వశ్చన్ చెప్తూనే ఉంటాను, 5 క్వశ్చన్ చెప్తాను ఈ వీడియోలో, లాస్ట్ వరకు చూడండి. చూస్తారు కదా. రైట్. yes, now we are going to the second question. Evaluate integration of x⁸ divided by 1 + x⁸ dx on real number. ఓకే. సో డియర్ స్టూడెంట్, ఈ క్వశ్చన్స్ ఎలా చేయాలంటే సేమ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయాలి మనం. ఓకేనా? రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్.
రైట్. ఫస్ట్ ఏం నాన్న క్వశ్చన్ని కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం క్వశ్చన్ని కాపీ చేసుకోవాలి. గివెన్ ఇంటిగ్రల్ ఈజ్ సో క్వశ్చన్ని కాపీ చేస్తున్నాను. ఒక స్టెప్ ఎక్స్ పవర్ ఆఫ్ 8 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 18 ఇంటూ డిఎక్స్. రైట్. ఇక్కడ నుంచి ఏం చేయాలనేది హైలైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న ఇక్కడ. సో ఒక ఐడియా రావాలి, ఓకేనా మనకు. రైట్. సో ఏం చేస్తున్నా చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 8 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్, ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇక్కడ 9 హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్ రాసుకుంటున్నాను, ఓకేనా. ఇలా రాసుకుంటున్నాను. 9 2 జా ఏమొస్తుంది, 9 2 జా 18 వస్తుంది. అదే కదా మనకు ఈ రెండు ఇంటి చేస్తే ఏమొస్తుంది, ఇదే వస్తుంది. ఎందుకు తీసుకుంటున్నాను అనేది ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తాను నేను. ఎక్స్ పవర్ ఆఫ్ 9కి టీ అనుకుంటే చూడండి, ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ 8 వస్తుంది కదా డిఫరెన్షియేషన్ లా. రైట్. కాబట్టి ఇంటూ డిఎక్స్. నౌ లెట్ us కన్సిడర్, ఇక్కడ నుంచి హైలైట్ నానా లెట్, ఇక్కడ ఏమనుకుంటున్నానంటే ఎక్స్ పవర్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నాను, ఓకేనా. సో నౌ డిఫరెన్షియేషన్ చేద్దాం మనం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ టీ. రైట్. ఓకేనా. సో ఎక్స్ పవర్ ఆఫ్ 9కి డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది, 9x పవర్ ఆఫ్ 8 వస్తుంది నాన్న, గుర్తుపెట్టుకోవాలి, డిఫరెన్షియేషన్ రావాలి మీకు. సో ఈక్వల్ టు డిటి బై డిఎక్స్. సో ఈ డిఎక్స్ అటు పంపిస్తే ఏమొస్తుంది చెప్పండి, 9x పవర్ ఆఫ్ 8 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ 8 ఇంటూ డిఎక్స్ కదా. సో దీన్ని మనం చేంజ్ చేయాలి కాబట్టి డిటి రావాలంటే ఇక్కడ 9 ఉండకూడదు. సో ఎక్స్ పవర్ ఆఫ్ 8 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి బై 9. రైట్. సో దీన్ని మనం బాక్స్లో మెన్షన్ చేసుకుందాం నాన్న, ఎందుకంటే యూజ్ అవుతుంది మనకు, ఓకేనా. సో ఇక్కడ వరకు రాయాలి. దీని తర్వాత మళ్ళీ ఇంటిగ్రేషన్. రైట్. ఎక్స్ పవర్ ఆఫ్ 8 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 9 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్, చూడండి ఇక్కడ మనము ఎక్స్ పవర్ ఆఫ్ 8 ఇంటూ డిఎక్స్ బదులు ఏం రాయొచ్చు మనం, డిటి బై 9 రాయొచ్చు. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 9 అంటే ఏంది ఇక్కడ, ఎక్స్ పవర్ ఆఫ్ 9 అంటే ఏంది ఇక్కడ టీ. సో అప్పుడు ఏమొస్తుంది, టీ స్క్వేర్ వస్తుంది. ఇది మొత్తం మనం ఏమనుకున్నట్టు టీ కదా. రైట్. చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ 8 ఇంటూ డిఎక్స్ బదులు మనం ఏం రాయొచ్చు, సో డిటి బై 9 రాసుకోవచ్చు, ఓకేనా. సో ఈ డినామినేటర్లో ఉంది కాబట్టి 9 బయటికి తీసుకెళ్తున్నా. 1/9 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. రైట్. సో డియర్ స్టూడెంట్, ఇప్పుడు చూడండి మనం దీన్ని 1 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 1 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. రైట్. ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం, ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x by a ప్లస్ సి నానా. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో నేను 1ని 1 స్క్వేర్ కింద కన్సిడర్ చేసుకున్నా, ఈక్వల్కి ఈక్వల్ 1/9కి 9 సేమ్ రాసుకున్నా ఇంటూ చూడండి 1/a. ఏ అంటే ఏంది ఇక్కడ, ఏ అంటే ఏంది ఇక్కడ 1 అన్నట్టు, ఓకేనా. ఎక్స్ అంటే టీ అన్నట్టు. రైట్. ఇది ఎక్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో చూడండి 1/1 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది ఇక్కడ టీ, ఏ అంటే ఏంది ఇక్కడ 1. రైట్. ప్లస్ సి. రైట్. సో చూడండి ఇక్కడ 1/1 అంటే 1 కాబట్టి 1/9 tan ఇన్వర్స్ ఆఫ్ టీ వస్తుంది ప్లస్ సి. రైట్. ఫైనల్ ఆన్సర్ అర్థం 1/9 దెన్ tan ఇన్వర్స్ ఆఫ్ టీని చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టీని చేంజ్ చేస్తే టీ ప్లస్లో ఏముంది అక్కడ, ఎక్స్ పవర్ ఆఫ్ 9 ప్లస్ సి. సో డియర్ స్టూడెంట్, దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా, ఇక్కడ వరకు రాయాలి. రైట్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 8 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 18 ఇంటూ డిఎక్స్. ద ఆన్సర్ ఈస్, సో ఇది నాన్న, ఓకేనా. 1/9 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 9 ప్లస్ సి. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమవుతుంది కదా. రైట్ నాన్న. ఎస్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. Evaluate integral of 3x square divided by 1 plus x power of 6 into dx on real number. సో డియర్ స్టూడెంట్, సేమ్ మెథడ్ నాన్న, ప్రీవియస్ క్వశ్చన్ ఎలా చేశానో ఈ క్వశ్చన్ కూడా అట్లనే చేయండి. బట్ ఇక్కడ ఎలా అనేది నాన్న, ఇక్కడ టేక్ అనేది లెట్ అనేది ఏం తీసుకోవాలనేది హైలైట్.
ఇక్కడ లెట్ అనేది ఏం తీసుకోవాలనేది హైలైట్ నాన్న, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం రాస్తాం, గివెన్ ఇంటిగ్రల్ ఈస్. సో క్వశ్చన్ని కాపీ చేయాల్సిందే తప్పదు. 3x² డివైడెడ్ బై 1 ప్లస్ x⁴ ఇంటూ dx, రైట్. సో ఇక్కడ చూడండి మనకు 3x² అంటే ఇక్కడ ఎంత రావాలి, x⁴ రావాలి కదా. సో నేను ఎలా కన్వర్ట్ చేస్తాను చూడండి ఇప్పుడు క్వశ్చన్ని, రైట్. 3x² డివైడెడ్ బై 1 ప్లస్ x⁴² ఇంటూ dx, రైట్. సో చూడండి 3 2 జా ఎంత వస్తుంది డియర్ స్టూడెంట్, మనకు 6 వస్తాయి. కాబట్టి చూడండి x² డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు, 3x² ఇంటూ dx కదా. సో కాబట్టి దీనికి మనం లెటర్స్ అస్యూమ్ తీసుకోవాలి. లెట్ ఇక్కడ నుంచి హైలైట్గా లెట్ x⁴ ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తాం, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్, ఓకేనా, దిస్ ఈక్వేషన్. అప్పుడు ఏమొస్తుంది, d/dx ఆఫ్ x³ ఈక్వల్ టు d/dx ఆఫ్ t, రైట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ x⁴ ఏమొస్తుంది అంటే 3x² ఈక్వల్ టు dt/dx. ఈ dx అటు పంపిస్తే ఏమొస్తుంది, 3x² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt, రైట్. చూడండి ఇక్కడ 3x² dx బదులు మనం ఏం రాయొచ్చు, dt రాసుకోవచ్చు, రైట్. ఇక్కడ వరకు రాసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ కాపీ చేసుకోవాలి. ఇంటిగ్రల్ ఆఫ్ 3x² డివైడెడ్ బై 1 ప్లస్, సో 1 ప్లస్ ఈ ఇక్కడ నుంచి రావాలి ఇక x³ ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డివైడెడ్ బై, చూడండి 1కి 1 సేమ్ రాసుకుంటున్నా. దీన్ని మొత్తాన్ని ఏమనుకున్నా నేను ఇక్కడ x⁴ అంటే ఏమనుకున్నా, ఇట్ ఈస్ కాల్డ్ as t, అంటే t² అవుతుంది ఇంటూ, చూడండి నాన్న డియర్ స్టూడెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న ఈ స్టెప్. 3x² ఇంటూ dx బదులు ఏం రాయొచ్చు మనం ఇక్కడ, 3x² ఇంటూ dx బదులు ఏం రాయొచ్చు, dt. చూడండి రైట్, ఫంక్షన్ మొత్తం ఇంటిగ్రల్ dtలో మారిపోయింది, ఓకేనా, dtలో చేంజ్ చేసుకున్నాం, రైట్. చూడండి ఇప్పుడు ఇక దీన్ని 1² కింద కన్సిడర్ చేసుకోవచ్చు కదా, రైట్. ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² ప్లస్ x² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ ఆఫ్ చెప్పండి అన్న, tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c, రైట్. సో నేను ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తాను. చూడండి ఇక్కడ ఏమొస్తుంది, 1/a, ఏ అంటే ఏంది ఇక్కడ, a అంటే 1 అన్నట్టు, x అంటే t అన్నట్టు, ఓకేనా, రైట్. 1/a, a ప్లస్ ఎంత ఉంది, 1 వస్తుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ డివైడెడ్ బై x అంటే ఏంది ఇక్కడ t బై a అంటే ఎంత 1 ప్లస్ c, రైట్. సో చూడండి 1/1 అంటే 1 కదా. సో నౌ tan ఇన్వర్స్ ఆఫ్ t ప్లస్ c. నౌ tan ఇన్వర్స్, ఇప్పుడు టీని చేంజ్ చేయాలి మనం, టీని కూడా చేంజ్ చేసుకోవాలి. టీ అంటే ఏంది ఇక్కడ x³ ప్లస్ c, రైట్. సో దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ 3x² డివైడెడ్ బై 1 ప్లస్ x⁴ ఇంటూ dx అంటే క్వశ్చన్కి అన్నట్టు, క్వశ్చన్కి ఆన్సర్ ఏమొచ్చిందంటే మనకు tan ఇన్వర్స్ ఆఫ్ x³ ప్లస్ c. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైందా? సో అర్థమవుతుందా? సేమ్ మెథడ్లో చెప్తున్నాను క్వశ్చన్స్ అన్ని, ఇంకా 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. పుష్పరాజ్ వింటున్నారు కదా, రైట్ నా? ఎస్, వీఆర్ గోయింగ్ టు ద 4th క్వశ్చన్. Evaluate integral of 2x plus 1 divided by x² plus x plus 1 into dx on real number. So dear students, same pattern ఎందుకు చెప్తున్నానంటే నాన్న, సో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట, బోర్డ్ ఎగ్జామ్లో ఇవి క్వశ్చన్సే ఎక్కువ వస్తున్నాయి అనమాట, ఓకేనా, రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ స్టెప్ ఏం రాసుకోవాలి మనం, గివెన్ ఇంటిగ్రల్ ఈస్, అంటే క్వశ్చన్ని కాపీ చేయాల్సిందే తప్పదు ఇక. గివెన్ ఇంటిగ్రల్ ఈస్ integration of 2x plus 1 divided by x² plus x plus 1 into dx, right. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ చూడండి, మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ పాసిబిలిటీ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ t అనేది ఏం తీసుకోవాలనేది హైలైట్ నాన్న. చూడండి డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఏమొస్తుంది 2x. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ x వచ్చేసి 1. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 వచ్చేసి 0. కాబట్టి మనకు సో ఈ డినామినేటర్లో మొత్తాన్ని మనం t అనుకున్నాం అనుకో, న్యూమరేటర్లో వచ్చేస్తుంది, ఓకేనా, డిఫరెన్షియేషన్, రైట్. సో లెట్ x² ప్లస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటున్నాం, ఓకేనా.
చూడండి ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. ఓకేనా, అప్పుడు ఏమొస్తుంది, dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు dx ఆఫ్ టీ. రైట్, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది 2x. సో మనకు డిఫరెన్షియేషన్ ఐడియా ఉండాలి నాన్న, కొంచెం ఫస్ట్ ఇయర్లో ఉంటుంది కదా. రైట్, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x వస్తుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 1 వస్తుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 వచ్చేసి 0 నాన్న ఈక్వల్ టు, సో అప్పుడు ఏమొస్తుంది dt/dx. రైట్, సో చూడండి ఇక్కడ 2x ప్లస్ 1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ఈ dx అటు పంపిస్తేస్తున్నాం, సో 0 కన్సిడర్ చేయం కదా. రైట్, ఈక్వల్ టు dt. సో ఇప్పుడు dt మనం ఏం రాయొచ్చు చూడండి, ఇక్కడ 2x ప్లస్ 1 ఇంటూ dx బదులు మనం మొత్తం ఏం రాసుకోవచ్చు, dt రాసుకోవచ్చు. సో అందుకని ఇలా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తున్నాం. రైట్, మళ్ళీ క్వశ్చన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ dx ఈక్వల్ టు, సో ఈక్వల్ టు చూడండి, సో ఈ డినామినేటర్ మొత్తాన్ని ఏం రాసుకోవచ్చు మనం, డినామినేటర్లో ఈ మొత్తాన్ని మనం ఏం రాసుకోవచ్చు, టీ రాసుకోవచ్చు, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డివైడెడ్ బై టీ అన్నట్టు. సో చూడండి ఇక్కడ 2x ప్లస్ 1 ఇంటూ dx బదులు మనం ఏం రాయొచ్చు, dt. సో ఈ స్టెప్ అర్థం చేసుకుంటే గ్రేట్ మీరు. ఓకేనా, 1/t ఇంటూ dt వస్తుంది. సో మీకు తెలిసిందే ఒక ఫార్ములా, సిన్స్ 1/x ఇంటూ dx అంటే ఏంటన్నా లాగ్ x కదా, లాగ్ మాడ్ x ప్లస్ సి. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములా ఇప్పుడు ఇది అంతా x అనుకుందాం మనం. ఓకేనా, సో 1/x ఫార్ములా ఈక్వల్కి ఈక్వల్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t అంటే ఏమొస్తుంది, లాగ్ t మాడ్ ప్లస్ సి. రైట్, సో నౌ దెన్ ఈక్వల్ టు లాగ్, సో ఇక్కడ t ప్లస్లో ఎవరు ఉన్నారు చెప్పండి, t ప్లస్లో ఎవరు ఉన్నారు, ఈ ఫంక్షన్ మొత్తం రాసుకోవాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. సో దేర్ ఫోర్ ఫైనల్ ఆన్సర్ ఇదే నాన్న, మనకు వచ్చేసిన ఆన్సర్ ఇక్కడ వరకే చేయాలి, బట్ దేర్ ఫోర్ మనం మొత్తానికి రాద్దాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. సో దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమవుతుందా మీకు, సో అర్థమవుతుందా నాన్న. రైట్, ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై x log x ఇంటూ dx ఆన్ రియల్ నెంబర్ 1, ఇన్ఫినిటీ. రైట్, సో డియర్ స్టూడెంట్స్ సేమ్ మెథడ్ నాన్న, సబ్స్టిట్యూషన్ మెథడ్సే అప్లై చేస్తాం ఇక్కడ ఈ క్వశ్చన్స్లో. రైట్, సో గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ ఏం రాయాలంటే మనం తెలిసిందే కదా మీకు. రైట్, గివెన్ ఇంటిగ్రల్ రాసుకోవాలి, గివెన్ ఇంటిగ్రల్. సో గివెన్ ఇంటిగ్రల్ ఈస్, క్వశ్చన్ని కాపీ చేయాలన్నా. రైట్, 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x log x ఇంటూ dx. రైట్, ఇక్కడ చూడండి హైలైట్ అనమాట, సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి, సబ్స్టిట్యూషన్ ఏం తీసుకుంటా అంటే నేను ఇప్పుడు చూడండి ఈ log xకి సబ్స్టిట్యూషన్ తీసుకుంటే log xకి డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది మనకు 1/x కదా. సో కాబట్టి నేను log xని t అనుకుంటున్నా. లెట్ log x ఈజ్ ఈక్వల్ టు t. సో దీనికి డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది 1/x ఇంటూ dx వస్తుంది కాబట్టి, సో ఇదంతా మనం dt కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేద్దాం, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t ఆన్ బోత్ సైడ్, విత్ రెస్పెక్ట్ టు x అన్నట్టు. ఓకేనా, రైట్. సో అప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ d/dx ఆఫ్ log x ఈక్వల్ టు d/dt dx ఆఫ్ t. రైట్, d/dx ఆఫ్ t. చూడండి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ log x ఏమొస్తుంది నాన్న మనకు 1/x ఈక్వల్ టు dt/dx. ఈ dx అటు పంపిస్తే 1/x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. రైట్, ఇది మనం dt. చూడండి 1/x ఇంటూ dx బదులు మనం ఏం రాయొచ్చు, dt రాసుకోవచ్చు. మళ్ళీ క్వశ్చన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ x dx, సో ఇంటిగ్రల్ ఆఫ్ రైట్, సో మళ్ళీ క్వశ్చన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై x log x ఇంటూ dx ఈక్వల్కు. ఓకేనా, కంటిన్యూషన్ అన్న. ఇంటిగ్రేషన్ ఆఫ్ చూడండి ఇక్కడ log x బదులు ఏం రాసుకున్నాం మనం, log x బదులు ఏమనుకున్నాం ఇక్కడ t. చూడండి ఇక్కడ 1/x ఇంటూ dx, 1 డివైడెడ్ బై x ఇంటూ dx బదులు ఏం రాయొచ్చు మనం, dt. రైట్, సో చూడండి ఇప్పుడు 1/t అంటే ఏంది,
1 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t అంటే ఏమొస్తుంది log t అన్నట్టే కదా. సో 1/x, సో ఇది x కనుక్కుంటే సో వి నో ద ఫార్ములా హియర్ సిన్స్ log ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది log mod x అన్నట్టు ప్లస్ సి. సో చూడండి అన్న ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి రైట్. ఇప్పుడు ఏమొస్తుంది log t వస్తుంది, mod t వస్తుంది ఓకేనా, mod t ప్లస్ సి. సో నౌ log mod ఆఫ్ t, t అంటే ఏంది ఇక్కడ t బదులు ఏం రాసుకున్నాం log x. సో log ఆఫ్ log x ప్లస్ సి, దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ డియర్ స్టూడెంట్. సో therefore integral ఆఫ్ 1 divided by x log x into dx is equal to log of log x mod log x plus c. This is the our final result. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైందా క్లారిటీగా? సేమ్ రిపిటేషన్ మెథడ్స్ నానా, సేమ్ ఏం లేదు, సబ్స్టిట్యూషన్ మెథడే ఉంది. సో ఈ 5 క్వశ్చన్స్ ఒకటే మెథడ్ ఒకటే కాన్సెప్ట్ అనమాట. బట్ క్వశ్చన్ చేంజ్ చేసుకుంటూ వచ్చాను, డిఫరెంట్ క్వశ్చన్ చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు ఈ 5 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్సే చెప్పడం జరిగింది. సో మీరు మళ్ళీ రిపీట్గా చూస్తూ ఉండండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, పుష్పరాజ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్ చేస్తూనే ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.